వరంగల్ వాసులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. వరంగల్ రూపురేఖలు మార్చివేయబోతున్న మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుమతి లభించినట్లయింది. కేవలం రన్వే నిర్మాణానికి అవసరమైన భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ సేకరించి ఇస్తే చాలు, వెంటనే ఎయిర్పోర్టు పనులు ప్రారంభించబోతున్నారు. అయితే ఈ మామునూరు ఎయిర్పోర్టు కోసం ఇప్పటికే 696 ఎకరాల భూసేకరణ పూర్తి కాగా మరో 253 ఎకరాలు ప్రభుత్వం సేకరించబోతోంది. ఈ భూసేకరణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 205 కోట్ల రూపాయల విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభించేశారు. మరోవైపు తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్లోని శంషాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మరో 6 చోట్ల ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే వరంగల్ను తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలని తలచిన ప్రభుత్వం ఇందులో భాగంగా మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది. కాగా వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఓరుగల్లు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి రాణి రుద్రమదేవి ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టాలని కోరుతున్నారు. వరంగల్ గడ్డ అంటేనే కాకతీయులు అని, వారి పేరు పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ పేరుతో క్రియేట్ చేసిన AI ఫోటో ఆకట్టుకుంటోంది.